ఇక మోంతా తుఫాన్ తీరం దాటాక తదనంతర పరిస్థితిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావం ఎక్కడైతే చూపిందో ఆ ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. పునరుద్ధరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇక తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి 5,000 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇక పూర్తి తెలిసేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఏంటి ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ ఒక భాగం అయిపోయింది అనుకుంటే ఇప్పుడు రెండోది పునరుద్ధరణ పెద్ద టాస్క్. మొత్తం అందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడం, వాళ్ళకి మళ్ళీ పునరుద్ధరణ చర్యల భాగంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడం అనేది. ఇంకా ఏం ఆదేశించారు చంద్రబాబు? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల ఎఫెక్ట్ సంబంధించి క్లారిటీ ఇచ్చారు? రైట్, గుడ్ మార్నింగ్ సతీష్. గత 3 రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో అయితే అధికారులతో, ఆర్టీజీఎస్ అధికారులతో అయితే సమీక్షా సమావేశం అయితే చేపట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తుఫాన్ తీవ్రత ఎక్కడైతే ఉంది, ఈ తుఫాన్ తీవ్రత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా దెబ్బతినకుండా ఉండేందుకైతే అధికారులు అయితే కొన్ని చర్యలు అయితే చేపట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తుఫాన్ తీవ్రత ఎక్కడైతే మనకి తీవ్రత కనిపిస్తుందో అక్కడ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ వారికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వారు ఎవరైతే 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలి వారికి పునరావాసం కోల్పోయినందుకైతే అని చెప్పని సీఎం చంద్రబాబు అయితే వారికి తెలిపారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే 11 గంటల పాటు ఏకదాటిగా అధికారులతో అయితే టెలికాన్ఫరెన్స్ అనేది చేపట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే 10 గంటలకైతే మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం చేరుకొని అక్కడి నుంచి కూడా సమీక్షా సమావేశాలు, పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలంటూ కూడా అయితే తెలిపారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి వాతావరణంలో మార్పులు, తుఫాన్ తీవ్రత ప్రభావం అధికంగా ఎక్కడైతే ఉందో అక్కడ అందరిని కూడా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి వెంటనే వారిని పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన ఆహార సదుపాయాలు, అదేవిధంగా తాగునీటి సమస్యలు ఇవన్నీ కూడా వెంటనే పరిష్కరించాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ఎక్కడైతే స్తంభాలు విరిగిపడిపోయాయో, ఎలక్ట్రికల్ స్తంభాలు, అదేవిధంగా విద్యుత్తు ఎక్కడైతే పునరుద్ధరణ చర్యలు చేపట్టాల్సి ఉందో అక్కడ కూడా వెంటనే అధికారులు అయితే చర్యలు చేపట్టేందుకైతే మొదలుపెట్టారు. ఇందులో చూసుకున్నట్లయితే ప్రధానంగా మోంతా తుఫాన్ వల్ల రాష్ట్రంలో దెబ్బతిన్న పంటలు ఏవైతే ఉన్నాయో వరి, పత్తి, మినుము, కంది, పెసర ఇట్లా కూరగాయల పంటలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అంచనా వేసి ఆ అంచనాని వెంటనే కేంద్రానికి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాని తగ్గట్టుగానే వారికి కావలసిన ఏదైతే వ్యవసాయ అధికారులకైతే జారీ చేశారు. ఇందులో అధికారులకైతే సూచన చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏదైతే ఉందో ఇది కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇప్పటి వరకు వర్షాలు, తుఫాన్లు పడటం వల్ల బాగా నాని ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు వెళ్ళొద్దంటూ కూడా కొంత హెచ్చరికలు అయితే జారీ చేశారు. అందులో ప్రధానంగా వేడి నీళ్లు తాగాలి, క్లోరినైడ్ వాటరే తీసుకోవాలి అని చెప్పని కూడా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోగ్య సమస్యల పట్ల కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు చూపించారు. ఇందులో తర్వాత దెబ్బతిన్న పరిసర ప్రాంతాల వైపు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే సూచించారు. గత 3 రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు సమీక్ష చేపడుతూనే ఉన్నారు అధికారులతో. ఒక పక్క రాత్రి 3 గంటల వరకు మంత్రి నారా లోకేష్ అయితే సచివాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సమీక్ష చేస్తూనే ఉన్నారు. అటు ఒక పక్క హోంమంత్రి, మరో పక్క మిగతా మంత్రులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఆర్టీజీఎస్ అధికారులతో సీఎం గారితో కలిసి నిన్న సమీక్ష అయితే చేపట్టారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సమీక్షల్లో ప్రధానంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కూడా అయితే అధికారులకు అయితే సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీహరి.